హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు క్వికప్స్. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. ఇడ్లీలతో ఇలా బజ్జీలు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్విక్గా కూడా అయిపోతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఇడ్లీలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో వామ, టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో పసుపు, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదు, లంప్స్ వచ్చేస్తాయి. సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదు. వాటర్ ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలన్నిటిని ఇలా పిండిలో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇడ్లీని ఇలా పిండిలో ముంచి బజ్జీలా వేసుకోవాలి. బజ్జీలు వేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడైనా లోలో ఉండాలండి. లో టు మీడియంలోనే మనం బజ్జీలు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే బజ్జీలు త్వరగా మాడిపోతాయి, లోపల కుక్ అవ్వదు. సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మనం బజ్జీలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత క్విక్గా ఈజీగా అయిపోయాయో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.